నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు హంద్రినీవా ప్రధాన కాల్వపై ఎత్తిపోతల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పచ్చ జెండా వడ్డీ వ్యాపారులను నియంత్రించే కొత్త బిల్లుకు ఆమోదం హైదరాబాద్ డ్రగ్స్ దందాలో బయటపడుతున్న విస్తుపోయే వాస్తవాలు బానిసలుగా మారిన వందలాది మంది మైనర్లు ఖాతాదారుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు సినీ ప్రముఖులు తెలంగాణలో పేదల ఇళ్లకు 3,920 కోట్ల రూపాయల రుణమాఫీ ఉత్తర్వులు జారీ చేసిన గృహ నిర్మాణ శాఖ నేడు తెలుగు రాష్ట్రాల్లో రామ్నాథ్ కోవింద్ పర్యటన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ కానున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఖమ్మంలో డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం మిత్రులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడిన సహ విద్యార్థి నేటి నుంచి 3 రోజుల పాటు ఇజ్రాయెల్లో ప్రధాని మోదీ పర్యటన నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు కీలక రంగాల్లో కుదరనున్న ఒప్పందాలు వింబుల్డన్ తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టిన వావ్రింకా రఫెల్ నాదల్ ఆండ్రీ ముర్రే శుభారంభం రెండో రౌండ్కి చేరిన హెలెక్ వీనస్ హంద్రినీవా ప్రధాన కాల్వపై ఎత్తిపోతలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది 239 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఐటీ కంపెనీల సాధనలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేందుకు తీసుకొస్తున్న డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు విధానానికి పచ్చజెండా ఊపింది మనీ లాండరింగ్ బిల్లు పురపాలక పట్టణాభివృద్ది చుక్కల భూముల చట్ట సవరణలకు సరైనంది మద్యం దుకాణాల ఏర్పాటుకు అడ్డంకి లేకుండా రాష్ట్ర రహదారులను అర్బన్ రోడ్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది ఐటీ సంస్థలను ఆకర్షించడమే లక్ష్యంగా డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ విధానానికి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఐటీ కంపెనీలు నేరుగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం 5 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయాల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న ప్రభుత్వం తద్వారా 2020 నాటికి 50,000 ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పెట్టుకుంది మనీ లాండరింగ్ బిల్లు 2015కు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది దీని ప్రకారం వడ్డీ వ్యాపారులు 3 ఏళ్లకోసారి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వడ్డీ ఎంతనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది వ్యాపార అనుకూల విధానాల్లో భాగంగా ఇక నుంచి పురపాలక లేఅవుట్లకు ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేస్తారు అనుమతుల జారీ అధికారాన్ని మున్సిపల్ కమిషనర్కు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు చుక్కల భూముల చట్టం 2017 ముసాయిదా ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది పశుసంవర్ధక శాఖ అభ్యర్థన మేరకు కుక్కల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 92 సవరణను ఆమోదించింది హంద్రినీవా సుజల స్రవంతి పనులను ఎంఈఐఎల్ మైటాస్ కేబీఎల్ సంస్థలకు అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది హంద్రినీవా రెండో దశలో 20వ ప్యాకేజీ కింద చేస్తున్న పనుల్లో ఒక సొరంగ మార్గ తవ్వకంలో ఇబ్బందులు వచ్చాయి సొరంగ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఒక ఎత్తిపోతల పథకాన్ని అక్కడ చేపట్టి నీటిని తీసుకెళ్లడానికి అవసరమైన లిఫ్టుని ప్రతిపాదించడం జరిగింది 239 crores ఈ పనులను చేపట్టడానికి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పట్టణాల మీదుగా వెళ్లే రాష్ట్ర రహదారులను అర్బన్ రోడ్లుగా మార్చుతూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది తద్వారా మద్యం దుకాణాలు బార్ల ఏర్పాటుకు ఉన్న నిబంధనల అడ్డు తొలగించింది మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు నివాసిత ప్రాంతాల్లోకి బార్లు కానీ వైన్ షాప్స్ కానీ A4 షాప్స్ కానీ వెళ్లకుండా కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకున్నాం మహిళల మనోభావాలు కానీ మహిళల యొక్క ఆందోళన కానీ నాకు అర్థమైంది వాళ్ళు దయచేసి నాకు ప్రాతినిధ్యం చేస్తే అలాంటి సందర్భాల్లో వాస్తవాలు దృష్టిలో పెట్టుకుని ఎవరైనా నా దగ్గర తీసుకొస్తే తప్పకుండా పరిష్కారం చేసి దాన్ని వేరే చోట మారుస్తామని తెలియజేస్తాం వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం విపత్తు నిర్వహణ సాంఘిక సంక్షేమ శాఖలో దాదాపు 700 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది అనంతపురంలో ఫార్ములా 3 రేసు ప్రాజెక్టు నిర్మించనున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు సచివాలయంలో పర్యాటక సాంస్కృతిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీలో పర్యాటక ప్రాంతాలను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రుల సంస్కృతి సంప్రదాయాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు చెప్పారు విశాఖ జిల్లా మధురవాడలో నిర్మించనున్న 5 నక్షత్రాల హోటల్ నిర్మాణం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు
విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణంలో నిర్మించనున్న కళాక్షేత్రం, పవిత్ర సంగమం వద్ద నిర్మించనున్న ఆడిటోరియం నిర్మాణం, రాజమండ్రి వద్ద కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన హావలాక్ వంతెన ప్రాంతంలో ప్రారంభించాల్సిన పనులపై చర్చించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖలో ఆనంద ఆదివారం కార్యక్రమం చేపట్టే విధంగా తగిన కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 3,920 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేశారు. 2014 జూన్లోపు రుణాలు తీసుకున్న వాళ్లందరికీ ఈ నిర్ణయంతో లబ్ది చేకూరనుంది. గత ఏడాది డిసెంబర్లో సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన మేరకు ప్రభుత్వం రుణాలను రద్దు చేసింది. 1983లో ఈ గృహ నిర్మాణ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2014 వరకు హైదరాబాద్ మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో 29 లక్షల మందికి పైగా దీని ద్వారా లబ్ది పొందనున్నారు. ఈ నెల 12న కరీంనగర్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న హరితహారం 3వ విడత కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. వివిధ పథకాల అమలుపై నిన్న సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సింగ్ ప్రజల భాగస్వామ్యంతో హరితహారం నిర్వహించేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సీడ్ బాల్స్ పంపిణీ వేగవంతం చేయాలన్నారు. రైతు సమగ్ర సర్వే, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ల పంపిణీ, సాదా బైనామాల క్రమబద్దీకరణ, 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం, అసైన్డ్ భూములు తదితర అంశాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు సీఎస్ అనేక సూచనలు చేశారు. ప్రజల డిమాండ్ మేరకు గొర్రెల పంపిణీ వేగవంతం చేయాలన్న సీఎస్ జిల్లా స్థాయిలో అదనంగా సేకరణ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సేకరణ పూర్తయిన యూనిట్ల వివరాలను బీమా కంపెనీలకు అందించాలని చెప్పారు. నకిలీ విత్తన సంస్థల ఆగడాలు అరికట్టేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను వేయాలని ఆదేశించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తనకు మద్దతునిస్తున్న తెరాసతో పాటు తెలంగాణ తెదేపా, భాజపా నేతలతో హైదరాబాద్లో సమావేశమవుతారు. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైకాపా నేతలు కూడా రామ్నాథ్ను కలిసి సంఘీభావం ప్రకటించనున్నారు. అనంతరం విజయవాడ చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏపీ భాజపా ప్రజాప్రతినిధులతో రామ్నాథ్ భేటీ అవుతారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు రానున్నారు. ఉదయం 9:30 బేగంపేట విమానాశ్రయానికి రామ్నాథ్ చేరుకుంటారు. ఈ సందర్భంగా స్వాగతం పలికేందుకు అధికార తెరాస, భాజపా పార్టీలు ఏర్పాట్లు చేశాయి. ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు భాజపా ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో రామ్నాథ్ భేటీ అవుతారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10:30 నుంచి 10:45 తెలంగాణ తెదేపా నేతలతో పాటు ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్యతో పాటు ఆర్ కృష్ణయ్య రామ్నాథ్ ను కలిసే అవకాశం ఉంది. అనంతరం పార్క్ హైత్ హోటల్ కు రామ్నాథ్ వెళ్లనున్నారు. అక్కడ 11:15 నుంచి 12 వరకు వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన భేటీ అవుతారు. తర్వాత 12:15 జలవిహార్ చేరుకొని మధ్యాహ్నం 1 గంట వరకు అధికార తెరాస ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రామ్నాథ్ భోజనం చేస్తారు. తర్వాత 1:45 తిరిగి బేగంపేట విమానాశ్రయం చేరుకొని మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడకు బయలుదేరి వెళ్తారు. అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి 3 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా సైబర్ భద్రత, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలపై ప్రధానంగా మోదీ దృష్టి పెడతారని సమాచారం. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఏర్పడి 25 ఏళ్లవుతున్న సందర్భంగా జరిగే ఈ పర్యటనను 2 దేశాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇజ్రాయెల్లో పర్యటించే తొలి భారత ప్రధానిగా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్న నరేంద్ర మోదీ ద్వైపాక్షిక బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లనున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ప్రధాని సైబర్ భద్రత, నవకల్పనలు, శాస్త్ర సాంకేతిక రంగం, అంతరిక్ష విజ్ఞానం వంటి వివిధ రంగాల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. నీటి వినియోగం, వ్యవసాయం రంగాలపై కూడా ఒప్పందాలు జరగనున్నాయి. అభివృద్ధి పదంలో శరవేగంగా దూసుకెళ్తున్న దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ పర్యటన అత్యంత కీలకమైన అడుగని నెతన్యాహు వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో ఇప్పటికే భారత్, ఇజ్రాయెల్ మధ్య దృఢమైన బంధం ఉంది. రక్షణ ఆయుధాల మార్కెట్లో ఇజ్రాయెల్కు భారత్ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. క్షిపణుల ఉత్పత్తి, అమ్మకాలు, డ్రోన్ల రాడార్ వ్యవస్థల సరఫరాపై చర్చలు జరగచ్చని అంచనా. ఇటీవల సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రతా అంశం ఇరువురు నేతల మధ్య చర్చకు రానుంది.
భారత్తో చేసుకోబోయే ఒప్పందాలను ఇప్పటికే ఇజ్రాయెల్ మంత్రిమండలి ఆమోదించింది. వ్యాపారాభివృద్ధికి సంయుక్త నిధి ఏర్పాటు, ఇజ్రాయెల్ చలనచిత్ర నిర్మాణానికి ప్రోత్సాహకాలు అందించడం, పర్యాటకాభివృద్ధికి సంబంధించిన అంశాలు అందులో ఉన్నాయి. భారత్ ఆహార భద్రతకు ఊతమిచ్చే ప్రణాళికపైన ఒప్పందాలు జరుగుతాయి. భారత్లో ఇజ్రాయెల్ నెలకొల్పిన 26 వ్యవసాయ నైపుణ్య కేంద్రాలను వాణిజ్య సంస్థలుగా తీర్చిదిద్ది ఉత్పాదకత పెంచే దిశగా మోదీ చర్చలు జరపనున్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి సాంకేతికత వినియోగంలో ఇజ్రాయెల్ చూపిస్తున్న చొరవ గొప్పదని మోదీ వ్యాఖ్యానించారు. 3 రోజుల పర్యటన సందర్భంగా ప్రభుత్వ అనుకూల పత్రిక ఇజ్రాయెల్ హయోల్కు ఇచ్చిన ముఖాముఖిలో మోదీ కీలక అంశాలు ప్రస్తావించారు. ఇజ్రాయెల్తో ఉన్న సంబంధం ప్రత్యేకమైనదిగా అభివర్ణించిన మోదీ ఉగ్రవాద నిర్మూలన సహా కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఈ పర్యటన దోహదపడుతుందన్నారు. 2 దేశాల ప్రజల జీవితాలను మెరుగుపరిచే రీతిలో చర్చలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల గురించి ఆబ్కారీ శాఖ తవ్వే కొద్దీ నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 20కి పైగా పాఠశాలలకు చెందిన వందలాది మంది మైనర్లు మత్తులో జోగుతున్నట్లు నిగ్గు తేలింది. ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో పాటు హోటళ్లు, ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మత్తులో చిక్కుకున్నారని బయటపడింది. 2 తెలుగు సినీ నిర్మాతలు మత్తు మహమ్మారికి బానిసలైనట్లు వెల్లడైంది. 4 ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాగుట్టును తెలంగాణ అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఇప్పటికే 3 నిందితులను అరెస్టు చేసి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో నిందితులను 10 గంటలకు పైగా చేసిన విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్ పాతబోయినపల్లికి చెందిన కెల్విన్ కొన్నేళ్లుగా మత్తుమందులు సరఫరా చేస్తున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10 తరగతులకు చెందిన 1000 మందికి పైగా విద్యార్థులు ఈ మత్తులో చిక్కుకొని విలువెల్లాడుతున్నారని నిందితుల ఫోన్ కాల్స్, మెయిల్స్ ద్వారా బయటపడింది. నగరంలో పేరున్న ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు, బహుళజాతి ఐటీ సంస్థల ఉన్నత ఉద్యోగులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కెల్విన్ కు ఖాతాదారులని తేలింది. మత్తుమందును మళ్లీ కొనుగోలు చేసిన ఖాతాదారులు 21 మంది ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు సోమవారం వీరందరినీ పిలిపించి వ్యక్తిగతంగా విచారించారు. మత్తుమందులను విదేశాల నుంచి ఏ విధంగా తెప్పిస్తున్నారు, ఎలా సరఫరా చేస్తున్నారు, క్రయ విక్రయాలు ఎలా జరుగుతున్నాయి తదితర అంశాలపై ఆరా తీస్తారు. 15 ఏళ్ల వయసు కూడా లేని ఓ మైనర్ బాలిక ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి వాటి కొనుగోలుకు తన నగ్న చిత్రాలను విక్రయించింది. నిందితుల ఫోన్లో బాలిక నగ్న ఫోటో, ఇరువురి మధ్య జరిగిన సంభాషణ చూసిన అధికారులు నివ్వెరబోయారు. నిందితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా విద్యార్థుల తల్లిదండ్రులకు పోలీసులు ఫోన్ చేసి విషయం చేరవేస్తున్నారు. పిల్లల విషయం తెలుసుకుని కొందరు తల్లిదండ్రులు కంగుతినగా మరికొందరు తమ పిల్లలు మత్తుమందులకు అలవాటు పడ్డట్టు తెలిసినా ఏమీ చేయలేక అలా వదిలేశారని చెబుతుంటే ఎక్సైజ్ అధికారులే ఆశ్చర్యపోయారు. కేసు తీవ్రత దృష్ట్యా అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. నేటి నుంచి దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. ఇప్పటికే పాఠశాలల యాజమాన్యాలకు, ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు, హోటళ్లకు సమాచారం అందించేందుకు సంక్షిప్త సమాచారాలు పంపినట్లు తెలుస్తోంది. ప్రేమించిన అమ్మాయిని స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం పట్టణంలో స్థానిక కళాశాలలో చదువుతున్న అఖిల్ అనే విద్యార్థి సహ విద్యార్థినితో కొంతకాలం ప్రేమాయణం సాగించాడు. ఆమెను వదిలించుకుందామన్న దురుద్దేశంతో మరో 2 స్నేహితులతో కలిసి కుట్ర పన్నాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలంటూ సహ విద్యార్థి రూమ్కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ అఖిల్ స్నేహితులు రాధాకృష్ణ, కార్తిక్ ఉన్నారు. ప్రేయసిని పక్క గదిలోకి తీసుకెళ్లిన అఖిల్ ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. వాళ్ళిద్దరి ఏకాంతాన్ని తాము చిత్రీకరించామని యువతిని బెదిరించిన అఖిల్ స్నేహితులు నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని భయపెట్టి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన జూలై 1న జరగ్గా అప్పటి నుంచి ఆందోళనగా ఉంటున్న విద్యార్థినిని ఆమె తల్లి గట్టిగా ప్రశ్నించగా విషయం బయటపడింది. తన బిడ్డకు జరిగిన అన్యాయంపై ఆమె పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా రాధాకృష్ణ, కార్తిక్ ను పోలీసులు విచారిస్తున్నారు. తెలంగాణలో కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్న దొండకాయల ధర మాత్రం కర్షకుల శ్రమను నేలపాలు చేస్తోంది. కిలో 2 రూపాయల నుంచి 3 రూపాయలకే పడిపోయిన దొండకాయల ధరలతో సాగు చేసిన రైతన్న అల్లాడిపోతున్నాడు. పంటను పారబోసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నల్గొండ జిల్లాలోని వ్యాపారులు రైతుల నుంచి 50 కిలోల దొండకాయల బస్తా 100 రూపాయలిచ్చి కొనుగోలు చేస్తున్నారు. కిలో 2 రూపాయలకు మించి రావడం లేదు. వారానికోసారి చేతికి వచ్చే దొండ పంటను తెరపాలంటే ఒక్కో కూలీకి రోజుకు 80 రూపాయలు పోగా ఒక్కో సంచి ఖరీదు 20 రూపాయలు ఉంటోంది. వేలల్లో పెట్టిన పెట్టుబడి రాక సాగుదారుడు అప్పుల పాలవుతున్నాడు.
కడుపు మండిన రైతులు నల్గొండ కలెక్టరేట్ వద్ద పంటను రోడ్డుపై పారబోసి ఆవేదన వ్యక్తం చేశారు. షీ టీమ్స్ ద్వారా తెలంగాణలో మహిళలకు పటిష్ట భద్రత కల్పిస్తున్న కేసీఆర్ సర్కారు స్త్రీలకు మరింత భరోసా కల్పించేందుకు ఈవ్ టీజింగ్ వ్యతిరేక చట్టం తీసుకురావాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మహిళల భద్రతపై ఫిక్కీ మహిళా విభాగం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో షీ టీమ్స్ ఇన్ఛార్జ్ స్వాతి లక్రాతో కలిసి పాల్గొన్న తెలంగాణ డీజీపీ ఈ మేరకు తెలిపారు. గతంలో తమిళనాడు సర్కారు కూడా కేంద్రం ముందు ఈ తరహా ప్రతిపాదన ఉంచింది. యాంటీ ఈవ్ టీజింగ్ యాక్ట్ మన భారత సర్కార్ ద్వారా దేశంలోనే ఒక కొత్తగా లాగు అవుతుంది మేము అనుకుంటాము. ప్రపోజల్ కూడా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. సో అది వచ్చిన తర్వాత మేము దీన్ని ఇంకా పకడ్బందీగా మేము ఈవ్ టీజింగ్ని కంట్రోల్ చేయగలుగుతాము. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థుల దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పిస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష కంటే ముందు వేలాది మంది అభ్యర్థులు తాము దరఖాస్తుల్లో తప్పిదాలు చేశామని సవరణకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీని కోరారు. ప్రాథమిక పరీక్ష పూర్తయిన తర్వాత మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఆ అవకాశం కల్పిస్తామని ఏపీపీఎస్సీ హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా దరఖాస్తుల్లో సవరణకు జులై 15వ తేదీని చివరి గడువుగా నిర్ణయించింది. గ్రూప్ 2 ద్వారా భర్తీ చేస్తున్న 982 పోస్టులకు సంబంధించి 49,100 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కానున్నారు. ఈ పరీక్ష జులై 15, 16 తేదీల్లో జరగనుంది. ఇప్పటికే ఏపీపీఎస్సీ హాల్ టికెట్లు సైతం వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. జులై 15లోగా దరఖాస్తుల్లో జోన్, కులం, జిల్లా వివరాలను సరిచూసుకోవడం ద్వారా ఇబ్బందులు తొలగించుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది. మెయిన్ పరీక్ష ద్వారా గ్రూప్ 2లో ప్రతిభ చూపి ఆ తర్వాత ధృవపత్రాల్లో తప్పులుంటే ఉద్యోగం దక్కే అవకాశం కోల్పోతారని అధికారులు హెచ్చరించారు. సాయితత్వాన్ని విశ్వఖ్యాతం చేసే కృషిలో భాగంగా షిరిడి క్షేత్రాన్ని అమెరికాలోని న్యూజెర్సీలో ఏర్పాటు చేస్తున్నామని సాయి దత్తపీఠం వ్యవస్థాపకుడు రఘుశర్మ విజయవాడలో తెలిపారు. ఇందుకు అవసరమైన భూమి కొనేందుకు $1.3 మిలియన్ అవసరం కాగా 1,11,111 మంది భక్తులు సహాయం చేశారని చెప్పారు. ఈ నిధులు వసూలు చేయడానికి అమెరికాలోని 43 రాష్ట్రాలలో 2015 జూన్ 4 నుంచి 2017 జూన్ 3 మధ్య పర్యటించామని తెలిపారు. షిరిడి సాయి ఆలయాన్ని పోలిన గుడి నిర్మాణాన్ని ఈ ఏడాది విజయదశమి రోజున ప్రారంభించి వచ్చే ఏడాది విజయదశమి నాటికి పూర్తి చేస్తామని రఘుశర్మ వివరించారు. షిరిడి కూడా చాలా మంది వెళ్ళాలనుకుంటారు, అందరూ వెళ్ళలేరు. వాళ్ళ కోసం అమెరికాలో షిరిడి నిర్మిద్దాం అనే సంకల్పంతో 25 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం. దాన్ని ఎక్కడ న్యూజెర్సీలోనే. దాంట్లో ఇప్పుడున్న షిరిడి ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా బాబాగారి సమాధి మందిరం, ద్వారకామాయి, చావడి, గురుస్థానం, లెండిబాగ్ ఇవన్నీ కడుతూ వాటితో పాటుగా ఒక గురుకుల పాఠశాల, గోశాల, యాగశాల, ఒక వైష్ణవ టెంపుల్, ఒక శివ టెంపుల్, ఒక ఓల్డ్ ఏజ్ హోము ఇవన్నీ కట్టాలని సంకల్పం చేసుకున్నాం. బెజవాడ స్వరాజ్య మైదానం శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణతో మార్మోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీ శ్రీనివాస వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం 4 గంటలకు వేద పండితులు ఉత్సవాలకు అంకురార్పణ చేయగా ఈ నెల 9వ తేదీ వరకు దేవదేవుడి దర్శనం విజయవాడ వాసులకు లభించనుంది. తిరుమల మాదిరిగానే దేవేరులకు నిత్య పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. రాత్రి 6 గంటల నుంచి పద్మావతి వెంకటేశ్వర్లకు ఊంజల్ సేవ నిర్వహించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకోగా ఇవాళ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు స్వరాజ్య మైదానంలో కొలువైన శ్రీవారిని దర్శించుకోనున్నారు. గర్భస్థ శిశువు తీవ్రమైన గుండె సమస్యలు కలిగి ఉండడాన్ని దృష్టిలో పెట్టుకుని 26 వారాల పిండాన్ని అబార్షన్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పశ్చిమ బంగాకు ఓ గర్భిణి వైద్య పరీక్షలు చేయించుకోగా గర్భంలో ఉన్న శిశువు తీవ్రమైన గుండె సంబంధ సమస్యలు కలిగి ఉండడం సహా తనకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఫలితంగా గర్భ విచ్ఛిత్తికి అనుమతించాలంటూ భర్తతో కలిసి ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గర్భ విచ్ఛిత్తికి అవకాశం లేని విధంగా ఉన్న చట్టాలను కూడా వారు సవాలు చేశారు. ఫలితంగా గర్భ విచ్ఛిత్తిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రి వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. గర్భాన్ని కొనసాగిస్తే తల్లికి తీవ్రమైన మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని, బిడ్డ జన్మించిన తర్వాత పలు శస్త్రచికిత్సలు కూడా చేయాల్సి ఉంటుందని ఎస్ఎస్కేఎం వైద్యుల బృందం నివేదించింది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో గర్భ విచ్ఛిత్తికి అనుమతించింది.
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయించాలన్న అభ్యర్థనపై 2 వారాల్లో అభిప్రాయం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు ఈసీకి ఈ మేరకు సూచించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో బీఎస్పీ నేతలు సహా మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఇప్పటికే తాకీదులు జారీ చేసిందని, ఆయా కేసులతో ఎంఎల్ శర్మ వేసిన వ్యాజ్యాన్ని జత చేయాలని ఈసీ తరపు న్యాయవాది కోరారు. ఇందుకు ఎంఎల్ శర్మ అభ్యంతరం తెలపగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2 వారాల్లోపు కేంద్ర ఎన్నికల సంఘం తన అభిప్రాయం చెప్పాలని, పిటిషన్దారుడు దానిపై మరో 2 వారాల్లో తన వాదనలు వినిపించాలని ఆదేశించింది. ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించిన అన్ని వ్యాజ్యాల్ని జత చేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని స్వల్ప దూర లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఒడిశాలోని సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ప్రయోగించినట్టు రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ తెలిపింది. 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత వేగంగా ఛేదించే ఈ క్షిపణి గత నెలలోనే మొదటిసారి పరీక్షించారు. అన్ని వాతావరణాలను తట్టుకునే ఆయుధ వ్యవస్థ లక్ష్యాన్ని గాలించి పేల్చేయడంలో ఈ క్షిపణి ప్రత్యేకమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వస్తు సేవల పన్ను అమలు నేపథ్యంలో కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు దిగొస్తున్నాయి. కార్ల కంపెనీలైన హోండా కార్స్ ఇండియా, ఫోర్డ్, ద్విచక్ర వాహన సంస్థలైన టీవీఎస్ మోటార్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, సుజుకి మోటార్ సైకిళ్లు తమ వాహనాల ధరలు తగ్గించాయి. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ద్విచక్ర వాహన ధరలను 5,500 రూపాయల వరకు తగ్గించింది. హోండా కార్స్ ఇండియా సైతం తమ వాహన శ్రేణిపై 1.31 లక్షల వరకు ధరలు తగ్గించింది. తమ వాహనాలపై 4.5% వరకు ధరలు తగ్గించినట్టు ఫోర్డ్ ఇండియా వెల్లడించింది. ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తమ మోడళ్ల ధరలను 4,150 రూపాయల వరకు తగ్గించింది. మరోవైపు జూన్లో హీరో మోటార్ కార్ప్ మొత్తం విక్రయాలు 6,24,185 వాహనాలుగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 14% అధికం. భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి మాజీ ఆల్రౌండర్ రవిశాస్త్రి దరఖాస్తు చేసుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో అభిప్రాయ భేదాల కారణంగా కాంట్రాక్టు ముగియడానికి ముందే భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయగా బీసీసీఐ కొత్త కోచ్ కోసం ఎంపిక ప్రక్రియ చేపట్టింది. మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, సచిన్ తెందుల్కర్, వివిఎస్ లక్ష్మణ్లతో కూడిన క్రికెట్ సలహా మండలి ఈ నెల 10న కొత్త కోచ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనుండగా రవిశాస్త్రి తన దరఖాస్తును సమర్పించినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ పదవి కోసం ఇప్పటికే మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, లాలూచంద్ రాజ్పుత్, దొడ్డ గణేష్, వెంకటేష్ ప్రసాద్ సహా విదేశాలకు చెందిన టామ్ మోడీ, రిచర్డ్ ఫైబస్, ఫిల్ సైమన్స్ దరఖాస్తు చేసుకోగా రవిశాస్త్రి మాత్రం తాను దరఖాస్తు చేసుకోబోనని ప్రకటించాడు. తనను ఎంపిక చేస్తే బాధ్యతలు స్వీకరించడానికి అభ్యంతరం లేదన్నాడు. ఈ పరిస్థితిలో సచిన్ జోక్యం చేసుకుని కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే విధంగా రవిశాస్త్రిని ఒప్పించినట్టు తెలిసింది. ప్రధాన అంశాలు మరోసారి. హంద్రీనీవా ప్రధాన కాల్వపై ఎత్తిపోతుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పచ్చజెండా, వడ్డీ వ్యాపారులను నియంత్రించే కొత్త బిల్లుకు ఆమోదం. హైదరాబాద్ డ్రగ్స్ దందాలో బయటపడుతున్న విస్తుబోయే వాస్తవాలు, బానిసలుగా మారిన వందలాది మంది మైనర్లు, ఖాతాదారుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు, సినీ ప్రముఖులు. తెలంగాణలో పేదల ఇళ్లకు 3,920 కోట్ల రూపాయల రుణమాఫీ, ఉత్తర్వులు జారీ చేసిన గృహ నిర్మాణ శాఖ. నేడు తెలుగు రాష్ట్రాల్లో రామ్నాథ్ కోవింద్ పర్యటన, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ కానున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి. ఖమ్మంలో డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, మిత్రులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడిన సహ విద్యార్థి. నేటి నుంచి 3 రోజుల పాటు ఇజ్రాయెల్లో ప్రధాని మోదీ పర్యటన, నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు, కీలక రంగాల్లో కుదరనున్న ఒప్పందాలు. వింబుల్డన్ తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టిన వావ్రింకా, రఫెల్ నాదల్, ఆండీ ముర్రే శుభారంభం, రెండో రౌండ్కి చేరిన హెలెప్, వీనస్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.